కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి సీతక్క. పిల్లలతో కింద కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ఆహారం పెడుతున్నారా లేదా అని పిల్లల్ని అడిగారు. భవిష్యత్తు గురించి పిల్లలు ఎలా నడుచుకోవాలో టీచర్ వలె హితబోధ చేశారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఆహార పదార్థాల నాణ్యత తగ్గితే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. ప్రభుత్వం మెనూ ధరలు పెంచిందని మళ్లీ త్వరలో వస్తానన్నారు. ఈసారి తాను వచ్చేటప్పటికీ మెనూలో మార్పు రావాలన్నారు సీతక్క. ఈ ఆకస్మిక తనిఖీలో మంత్రి వెంట ఎమ్మెల్యే బొజ్జా పటేల్, కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు. కొంతమంది స్కూళ్ళలో వచ్చేసి ఒక వయలేషన్ చేద్దామనే ఆలోచనతో ప్రభుత్వాన్ని బద్దం చేసే గుట్ట పనులు. అట్లాంటి శక్తులు మీరు ఎవరు కూడా హాస్టల్లో కావచ్చు, స్కూళ్ళలో అలౌ చేయకుండా మీరు కూడా కంపల్సరీ ఇన్ టైంలో అందరూ కూడా వచ్చేటట్టు విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు తప్పకుండా ఫుడ్ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కంపల్సరీ వాళ్ళకి మెనూకు సంబంధించిన విషయంలో ఏ చిన్న నెగ్లిజెన్స్ అయినా, ఏదైనా ఫుడ్ పాయిజ్ అయినా, ఇంకేమైనా తప్పకుండా కన్సల్ట్ హెడ్ మాస్టర్ కావచ్చు, వార్డెన్ కావచ్చు, బాధ్యులు అవుతారు. కంపల్సరీ మీరందరూ కూడా తప్పకుండా పిల్లల విషయంలో నెగ్లిజెన్స్ చేయకండి. తిండి, రెండే అంశాలు, తిండి అదేవిధంగా ఎడ్యుకేషన్, ఈ రెండు అంశాలకు ప్రత్యేకమైన దృష్టి సారించాలని కోరుకుంటున్నాను.